విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సముచితమైనటువంటి గౌరవం దక్కిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 1982లో పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లో ఆ రోజు వరకు బలహీన వర్గాలు ఎక్కడా ఎమ్మెల్యేలుగా గాని, పార్లమెంట్ సభ్యులుగా గాని, లోకల్ బాడీస్ లో గాని నాయకత్వం వహించినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష. ఫస్ట్ టైం 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి రాజకీయంలో సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఎప్పుడు శాసనసభలో అడుగు పెట్టనటువంటి బలహీన వర్గాలని చట్టసభలకి పంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పసుపు జెండా అని గర్వంగా, సగర్వంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష.